ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మీకు ఒక అద్భుతమైనటువంటి ఏ టూల్ గురించి చెప్పబోతున్నాను. సాధారణంగా మీరు గూగుల్ డాక్యుమెంట్స్ కానీ జీమెయిల్ కంపోజ్ చేసేటప్పుడు కానీ మీకు కావాల్సిన కంటెంట్ కోసం లెటర్ రైటింగ్ కోసం ఆన్లైన్లో ఉన్నటువంటి ఏ టూల్స్లోకి వెళ్ళి సెర్చ్ చేసుకొని ఆ కంటెంట్ కాపీ చేసుకొని పేస్ట్ చేస్తున్నారా? ఎలాంటి అవసరం లేకుండానే మీ గూగుల్ డాక్యుమెంట్స్లో కానీ మీ జీమెయిల్ కంపోజ్ చేసేటప్పుడు కానీ గూగుల్ యాప్స్లలో అన్నింటిలో కూడా నేను చెప్పబోయేటువంటి ఒక ఏ టూల్ని ఎనేబుల్ చేసుకున్నట్లయితే వేరే సోర్స్ నుంచి ChatGPT నుంచి కానీ ఇతర ఏ టూల్స్ నుంచి కంటెంట్ కాపీ చేసుకొని పేస్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఆ ఏ టూల్ వచ్చేసి హెల్ప్ మీ రైట్. ఈ హెల్ప్ మీ రైట్ అనేటువంటి ఏ టూల్ని మీరు గూగుల్ యాప్స్లలో ఎనేబుల్ చేసుకున్నట్లయితే మీకు కావాల్సిన కంటెంట్ మొత్తం కూడా ఈజీగా దొరుకుతుంది. మీకు కావాల్సిన కంటెంట్ని 2-3 వర్డ్స్ టైప్ చేసి ఈ హెల్ప్ మీ రైట్ అనే ఏ టూల్ని యూజ్ చేసుకున్నట్లయితే మీకు కావాల్సిన కంటెంట్ మొత్తం కూడా ఈజీగా లభిస్తుంది క్షణాల్లోనే. ఈ హెల్ప్ మీ రైట్ అనేటువంటి ఏ టూల్ని మీ గూగుల్ యాప్స్లో ఏ విధంగా ఎనేబుల్ చేసుకోవాలి, దీన్ని ఏ విధంగా యూజ్ చేయాలనేది ఈ వీడియోలో చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి. ముందుగా మీరు ఏ టూల్ని ఎనేబుల్ చేసుకోవాలంటే గూగుల్ వర్క్ స్పేస్ ల్యాబ్స్లలో మీ జీమెయిల్ అకౌంట్ తోటి సైన్ అప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ URL లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఆ లింక్ ద్వారా మీరు జీమెయిల్ ద్వారా సైన్ అప్ చేసుకోవచ్చు. మీ యొక్క జీమెయిల్ అకౌంట్ తోటి గూగుల్ వర్క్ స్పేస్ ల్యాబ్ సైన్ అప్ చేసుకోండి. ఇలా మీకు సైన్ అప్ టు ఎక్స్ప్రెస్ ఇంట్రెస్ట్ ఇన్ జాయినింగ్ గూగుల్ వర్క్ స్పేస్ ల్యాబ్స్ అని వస్తుంది. స్క్రోల్ డౌన్ చేయండి. కింద ఇక్కడ మీకు కన్జ్యూమర్ అక్నాలెడ్జ్మెంట్ ఉంటుంది. ఇక్కడ అన్నిటిని కూడా చెక్ మార్క్ పెట్టుకోండి. మూడింటిని కూడా చెక్ బాక్స్ పెట్టేసుకొని సబ్మిట్ క్లిక్ చేయండి. సక్సెస్, యు ఆర్ ఇన్. మీ యొక్క వర్క్ స్పేస్ ల్యాబ్లో మీరు సైన్ అప్ సక్సెస్ఫుల్గా అయ్యారు. హెల్ప్ మీ రైట్ అనేటువంటి ఏ టూల్ అనేది యాక్టివేట్ అయిందో లేదో ఒకసారి జీమెయిల్ ఓపెన్ చేసి చూసుకుందాము. జీమెయిల్ ఓపెన్ చేశాను. ఇక్కడ కంపోజ్ బటన్ క్లిక్ చేయండి. ఇక్కడ చూసారా మీకు పెన్ పైన స్టార్ సింబల్ కనిపిస్తుంది. ఇదే మీకు కావాల్సినటువంటి హెల్ప్ మీ రైట్. షార్ట్కట్ వచ్చేసి ఆల్ట్ H ప్రెస్ చేసినా సరే మీకు హెల్ప్ మీ రైట్ అనేటువంటి ఏ టూల్ అనేది వస్తుంది. ఈ ఏ టూల్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలో చూద్దాం. జీమెయిల్ కంపోజ్ చేసేటప్పుడు ఇక్కడ ఏ టూల్ మీద క్లిక్ చేయండి. మీకు కావాల్సినటువంటి కంటెంట్ ఇక్కడ 2 వర్డ్స్ సెంటెన్స్ రూపంలో రాయండి. ప్రిపేర్ ఏ 2 days సిక్ లీవ్ లెటర్. ఎంటర్ ప్రెస్ చేయండి. సరే, ఇక్కడ మీకు కావాల్సినటువంటి సిక్ లీవ్ కావాలని చెప్పేసి ఒక లెటర్ ప్రిపేర్ చేయమని ఒక సెంటెన్స్ ఇచ్చాను. కావాల్సినటువంటి లెటర్ మొత్తం కూడా వచ్చేసి ఇన్సర్ట్ బటన్ ద్వారా క్లిక్ చేసుకొని మీరు ఇక్కడ జనరేట్ అయినటువంటి కంటెంట్ మొత్తం కూడా ఇక్కడ యాడ్ అయిపోతుంది. మేనేజర్ నేము ఇవన్నీ కూడా మీరు స్టార్ట్ డేటు ఎండ్ డేటు ఇవన్నీ కూడా ఎడిట్ చేసుకొని మీరు ఈజీగా లెటర్ని జనరేట్ చేసుకోవచ్చు. ఇది మీకు జీమెయిల్లో కంపోజ్ చేసేటప్పుడు హెల్ప్ మీ రైట్ అనేది ఈ విధంగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మీరు గూగుల్ డాక్యుమెంట్స్ ఓపెన్ చేసినట్లయితే ఈ గూగుల్ డాక్యుమెంట్స్ లో కూడా మీకు హెల్ప్ మీ రైట్ అనేటువంటి ఏ టూల్ అనేది చాలా ఉపయోగపడుతుంది. బ్లాంక్ డాక్యుమెంట్ క్లిక్ చేయండి. గూగుల్ డాక్యుమెంట్ అనేది ఓపెన్ అయింది. సరే, కొలాబరేట్ విత్ జెమినీ ఇన్ డాక్యుమెంట్స్ గాట్ ఇట్ మీద క్లిక్ చేయండి. సరే, మీకు ఇక్కడ హెల్ప్ మీ రైట్ అనేటువంటి ఏ టూల్ కూడా ఇక్కడ జనరేట్ అయిపోయింది. క్లిక్ చేసుకొని మీకు కావాల్సిన కంటెంట్ ఏది కావాలనో రైట్ లెటర్ ఫర్ అపాయింట్మెంట్ లెటర్ కోసం క్రియేట్ క్లిక్ చేయండి. అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్ లెటర్ మొత్తం కంటెంట్ మొత్తం కూడా మీకు కావాల్సిన కంటెంట్ మొత్తం కూడా ఇక్కడ జనరేట్ అయిపోయింది. మీరు ఇన్సర్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్ లెటర్ మొత్తం కూడా యాడ్ అయిపోయింది. ఈ విధంగా గూగుల్ డాక్యుమెంట్ లో కూడా ఈ యొక్క హెల్ప్ మీ రైట్ అనేటువంటి ఏ టూల్ ఉపయోగపడుతుంది. గూగుల్ షీట్ ఓపెన్ చేయండి. ఇక్కడ బ్లాంక్ స్ప్రెడ్ షీట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ గూగుల్ షీట్ అనేది ఓపెన్ అయింది. చూడండి, గూగుల్ షీట్ లో కూడా మీకు కొలాబరేట్ అయిపోయింది జెమినీ ఏ టూల్ అనేది. గాట్ ఇట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ హెల్ప్ మీ క్రియేట్ ఏ టేబుల్ ఉంది కదా, ఇదే మీకు కావాల్సినటువంటి ఏ టూల్. క్లిక్ చేసుకోండి. కావాల్సినటువంటి కంటెంట్ టైప్ చేయండి. క్రియేట్ ఏ టేబుల్ ఫర్ మంత్లీ ఎక్స్పెండిచర్స్. క్రియేట్ ఏ టేబుల్ ఫర్ మంత్లీ ఎక్స్పెండిచర్స్ టైప్ చేసి అప్డేట్ చేయండి. టేబుల్ క్రియేట్ అయిపోయింది. మీకు మంత్లీ వైజ్గా మీకు కావాల్సినటువంటి ఎక్స్పెండిచర్ టేబుల్ అనేది ఈజీగా క్రియేట్ అయిపోయింది. మీకు జీమెయిల్లో మరియు గూగుల్ షీట్లో గూగుల్ డాక్యుమెంట్లో అన్ని గూగుల్ యాప్స్లో కూడా ఈ ఏ టూల్ అనేది యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ కంప్యూటర్ టిప్స్ అండ్ ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇంకో ముఖ్యమైన విషయం, ఇంత ఉపయోగకరమైనటువంటి కంటెంట్ తోటి వీడియోలు తయారు చేస్తున్నాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది, మీకు యూజ్ఫుల్ అయిందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. అలాగే మీకు డైలీ ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ యూజ్ చేసేటప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేసినట్లయితే వాటికి కావాల్సినటువంటి సొల్యూషన్స్ తోటి నేను వీడియోలు తయారు చేసి మీకు అందిస్తాను. నా వీడియోస్ అన్నింటిని కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ.